అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి వాళ్ళందరికీ కూడా 17వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు చాలా ఇంపార్టెంట్ గా కనబడతా ఉంది. తులారాశిలో ఉన్న సూర్యుడు వృశ్చిక రాశిలోకి రావటం ఎంతవరకు మకర రాశికి దోహదపడుతుందో తెలుసుకుందాం. ఈ వారంలో మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే ఏ గ్రహం మీకు అది అనుకూలంగా చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ వారంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా అనేక శుభ సూచనలు, ఆనందకరమైన విషయాలు, విపరీతమైన ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో పురోగతి, విందులు వినోదాల్లో పాల్గొనడం అద్భుతంగా కనిపిస్తా ఉంది. పాజిటివ్ ఎనర్జీ బాగుండి ముందుకు దూసుకు వెళ్తారు. చురుకుదనాన్ని బాగా కలిగి ఉంటారు. ఎంత కష్టపడ్డా శ్రమించినటువంటి లక్షణాలు మీలో కనిపించదు. అది మీ గొప్పతనం. మంచి శ్రామికులు మీరు. విశ్వాసం ఎక్కువ ఉన్నటువంటి రాశి వాళ్ళు మీరు. అనేక విధాల ధన ఆదాయంతో ఆనందంగా ఈ వారం గడపడమే కాదు, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ చాలా చురుగ్గా అన్ని పనులు మీరే చూసుకుంటారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. విలువైన ఆభరణాలు అన్ని కూడా మీకు ఈ వారం లభిస్తుంది. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అనారోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వాళ్ళ గురించి దిగులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలివి తక్కువ నిర్ణయాలు మాత్రం ఎక్కువగా తీసుకునే అవకాశాలు పూర్తిగా ఉంది. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అంతగా కలిసి రాదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. రుణ బాధల నుంచి ప్లాన్ చేసి బయటపడాలి. భార్యాభర్త మీద చక్కటి సౌలభ్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. వివాహానికి అనుకూలంగా ఉంది. శుభవార్తలు అందుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు బాగున్నాయి. మొత్తానికి భాగస్వామ్యం బాగుంటుంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టానికి అధిపతి బుధుడు చాలా బాగుండడం వల్ల తండ్రి నుంచి, పెద్దల నుంచి ఆస్తులు రావటం, నాన్నగారి నుంచి మంచి ప్రోత్సాహకాలు దొరకటం, ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్లటం, అదృష్టాన్ని కలిగి ఉండడం ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది. భాగ్యస్థితి బాగుండడం వల్ల ధర్మ మార్గాన్ని పాటించడం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడ్డ గుర్తింపు లేకపోవడం, ఉద్యోగాలు మారాలి అనుకునేటువంటి ఆలోచనలు కలగడం అనేది జరుగుతాయి. కానీ మార్చడం అనేది చాలా తప్పు. ప్రతికూలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. ఆ టైంలో ఎప్పుడు కూడా మనం ఉద్యోగాలు మానకూడదు. చాలా చెడు నిర్ణయం అది. జీవితాంతం దాని గురించి చింతించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగంలో ఇంటర్వ్యూలు వెళ్ళడం కానీ, కొత్త ఉద్యోగంలో ప్రయత్నాలు కానీ విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తా ఉన్నాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటుంది. మకర రాశి అంటేనే ఇంద్రనీలం అంటారు. ఆ నీలం రాయిని మధ్యవెలికి ధరించి మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయికి పెట్టడం ఆనవాయితీ. 19 సార్లు శని మంత్రాన్ని చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడికి, శివాలయానికి వెళ్లి అక్కడ నవగ్రహాలు ఉంటాయి కాబట్టి ప్రధాన దేవుల్ని దండం పెట్టుకుని అలాగే శనిగ్రహం దగ్గర పూజ నిర్వహించాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని చెప్పడం జరుగుతుంది. ఆ నీలం రాయికి 19,000 జపాలు, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ రాయి అన్ని కనిపిస్తుంది.
దాన్ని కూడా మీకు ఎంతో అద్భుతాలు కలుగుతాయి. చాలా మంది నాకు అదృష్టం లేదు అంటారు. అదృష్టం అంటే ఏమిటి అంటే కొందరికి మాత్రమే ఆ గ్రహాలు అనుకూలంగా ఉండి చాలా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవాళ ఏదైనా జరగనియండి, రేవంత్ రెడ్డి అంటే ఏదన్నా ఆయన ఏ నక్క తొక్క తొక్కేడా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి, ఆయన అసలు ముఖ్యమంత్రి దాకా ఆయన వెళ్ళిపోయారంటే ఎంతో సంవత్సరాల నుంచి రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఒక కేసీఆర్ కానీ వాళ్ళ పోరాటాలు 20 ఏళ్ళ ఎంతో పెద్ద చరిత్ర ఉన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయారు. అటువంటి వ్యక్తి కావడానికి ఎంతో సమయం పట్టింది. ఏమీ లేకుండా రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు. అదృష్టం అనేది ఎంత గొప్పదో మీరే చూడండి, ఇక్కడే మీకు తెలిసిపోతుంది. కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళు తొందరగా అందరం ఎక్కేస్తారు. అదృష్టం లేని వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత రికమెండేషన్ ఉన్నా కూడా పైకి రావడానికి చాలా ఇబ్బందులు కలిగేటువంటి రోజులు ఇవి. అదృష్టం అంటే ఏంటో తెలుసుకోండి. అదే మన కర్మలను బట్టి ఉంటుంది. మంచి కర్మలు చేసిన వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం ఏర్పడుతుంది. అదే ధర్మంగా నిలబెట్టుకుని నలుగురితో మంచిగా ఉండడం ఆ టైంలో మంచిది. పొగరుతనం, పదవి, పిచ్చి ఇవన్నీ ఉండకూడదు. మనమంతా కూడా సామాన్య మానవులమన్న సంగతి మర్చిపోవద్దు. అదృష్టం మీకు కలగాలంటే మకర రాశి వాళ్ళు మరకతం రాయిని ధరించండి. చిటికిన వీరికి బుధవారం రోజు వీరు వెంకటేశ్వర గుళ్ళో పూజలు పెట్టి ఇస్తాం. దాన్ని ధరించి నేను చెప్పిన మంత్రాన్ని చదవండి, ఇంకా మీకు తిరుగులేదు. ఈ జాతకాన్ని అందరూ కూడా 50 పేజీలు పంపించడం, 20 నిమిషాలు మీతో రికార్డ్ చేసి వినిపించడం అన్ని జరుగుతాయి. జాతకాన్ని తెలుసుకోవడానికి పై నెంబర్లో నన్ను మీ డీటెయిల్స్ ఇచ్చి కాంటాక్ట్ చేయండి. thesimple.astrologer.com అనేటువంటి ఈ ఛానల్లో సింపుల్ గా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు, నమస్కారం.